వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మీకు చాలా టాపిక్లు చెప్పడం జరిగింది, యూట్యూబ్లో కూడా పెట్టాము, అప్లోడ్ చేసామండి. అండ్ మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్ కూడా వస్తుంది, దాంట్లో కూడా కొన్ని క్లాసులను స్టార్ట్ చేసాం, దాంట్లో కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. అతి తక్కువ టైంలో అతి కొద్ది కాలంలో మీ ముందుకు యాప్ పరంగా కూడా 100% మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు మీ ముందుకు మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని అంశాలు మీరు నేర్పించడానికి, మిమ్మల్ని కూడా 100% తక్కువ టైంలో ఆన్సర్ పెట్టే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ మరొక టాపిక్తో ముందుకు వచ్చింది. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మీకు అందరికీ తెలుగులో లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో భాగంగా కొన్ని కామన్ టర్మ్స్ ఉంటాయి, సమ్ కామన్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ కూడా మనపైన పూర్తిగా అవగాహన ఉండాలా. సిపి అంటే కొన్న వేల, కాస్ట్ ప్రైస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే కాస్ట్ ప్రైస్ అంతా, తెలుగులో అయితే కొన్న వేల ఏదైతే ఉందో కొన్న వేల అంటారు. అదేవిధంగా ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల ఏదైతే ఉందో అమ్మిన వేల అంటారు. ఓకే అండి. అదేవిధంగా ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ అంటే ముద్రణ వేల ఏదైతే ఉందో ముద్రణ వేల అంటారు. అదేవిధంగా మీకు లాస్ కావాలంటే కొన్న వేల నుంచి అమ్మిన వేల తీసేయాలి. లాస్ కావాలంటే కొన వేల నుంచి అమ్మిన వేల అనేది తీసేయాలి. అదేవిధంగా లాభం కావాలంటే ప్రాఫిట్ కావాలంటే అమ్మిన వేల నుంచి కొన్న వేల అనేది తీసినట్లయితే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నాడు, 150 రూపాయలకి అమ్మాడు. అంతే 150 మైనస్ 100 అంతే లాభం ఎంత అంటే 50 రూపాయలు లాభం వచ్చింది. అదేవిధంగా ఒక వస్తువుని 100 రూపాయలకి కొన్నాడు, ఓకే అండి, 50 రూపాయలకి అమ్మాడు. అంతేమొస్తుంది? లాస్ వస్తుంది. 100 రూపాయలు కొన్నాడు కూడా 100లోన ఎంత వచ్చిందంటే 50 రూపాయలు లాస్ అనేది వచ్చిందనమాట. అంటే మీకు దీని విలువ అనేది చాలా టర్మ్స్ అనేది చాలా ఈజీ టర్మ్స్, ఇవన్నీ కూడా మీకు తెలిసిన అంశమే. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్లు ఏ విధంగా అడుగుతారు అనేది ముందుకు వెళ్దాం. చూడండి, ఇక ప్రాఫిట్ పర్సంటేజ్ అనే టర్మ్ కూడా మీకు దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి. లాభం ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలని అనుకోండి, లాభము బై కొన్న వేల ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేసుకుంటే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. అదేవిధంగా లాస్ పర్సంటేజ్ కావాలనుకుంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే మీకు లాస్ అనేది వస్తుంది. అయితే మీరు దీంట్లో భాగంగానే మరొకసారి చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ లెక్క చూసుకున్నట్లయితే ఒక సిపి ఈజ్ ఈక్వల్ టు 1500 అనుకుంటే, కొన్న వేల ఏమో 1500 అనుకుంటే, ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఒక 2000 అనుకుంటే దీంట్లో లాభమా నష్టమా ఎంత శాతమో అంటే లాభం వస్తుంది. అంతే 1500 రూపాయలు కొన్నాడు కాబట్టి 1500 రూపాయలు కొన్నాడు, 2000కి అమ్మాడు కాబట్టి ఎంత లాభం వచ్చిందంటే 2000లోన 1500 తీసిస్తే 500 లాభం వచ్చింది. బై ఎంత అంటే కొన్న వేల, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1500 ఇంటూ ఎంత అంటే పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100, కొన్న వేల ఎంత లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నట్టు కూడా 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 5 1 5 3 1/3. అంతే 1/3 వాల్యూ ఎంత అంటే మన పర్సంటేజ్ అనే టాపిక్లో చాలా క్లారిటీ చెప్పాను. బేసిక్స్లోన పిల్లడికి 1/3 వాల్యూ ఎంత అంటే 33 1/3% ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ వచ్చిందండి. 33 1/3% ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ వచ్చింది. అంతే లెక్కను ఇలా కూడా చేయొచ్చు. అంతే 1500 రూపాయలు కొన్నాడు, 2000 రూపాయలకి అమ్మాడు. అంతే అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేస్తే ఏమొచ్చిందంటే లాభం వచ్చింది. లాభం బై కొన్న వేల ఇంటూ 100 ఈ రేసులో తీయచ్చు. అండ్ ఇదే లెక్కని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఒక వస్తువుని 1223.1 రూపాయికి, ఇది సిపి కొనవేల. అదేవిధంగా ఎస్పి ఎంత అంటే 2446.2 ఇది. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ కొనవేలు ఇచ్చాడు, అమ్మిన వేలు ఇచ్చాడు. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దీన్ని చూడండి, దీన్ని రేషియో మెథడ్లో కూడా తీసుకెళ్ళవచ్చు. అంటే 1223 1
1223 రేళ్ళ, అంటే 1:2లో ఉంది. అంతే కొనడం ఎంతకంటే మనకేం తెలుసు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ సిపి ఇంటూ 100 కాబట్టి ఈ 100 కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం ఇదంతా ఏ అవసరం లేదు. చూడండి, ఇక్కడ 1 వంతు ఉంది, 2 వంతులు అయింది. అంతే 1 వంతు కొన్నాడు, 2 వంతులకు అమ్మాడు, అంతే లాభం వచ్చింది. ఎంత? 1 వంతు లాభం వచ్చింది. ఎక్కడి నుండి? కొనవేల నుండి. ఇంటూ ఎంత? 100. ఇంటూ ఎంత? అంటే 100. ఈ 1కి పోతే లాభం ఎంత? అంటే 100% లాభం వచ్చింది. వీడికి లాభం ఎంత వచ్చిందంటే 100% ఏదైతే ఉందో ఈ 100% అనేది లాభం రావడం జరిగింది. ఓకే అండి. అంతే మీకు ఇలాంటి లెక్కని 1223.1 దీన్ని పాయింట్లు ఇచ్చినా సరే దీన్ని మీరు రేషియో మెథడ్లో తీసుకెళ్ళి రేషియోలో కట్టి మీరు చేసేయచ్చు. ఓకే అండి, ఇలాగా చేయొచ్చు. ఇంకొక లెక్క కూడా చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇదే మెథడ్ రాసిన ఒక వస్తువుని 600 రూపాయలు కొన్నాడు. సిపి ఈజ్ ఈక్వల్ టు 600, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 800 ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తాను, ఇలా రేషియో మెథడ్లో ఈ 2 పోతే 2 3 2 4. అంతే కాస్ట్ ప్రైస్ ఏమో 3 parts, సెల్లింగ్ ప్రైస్ అనేది 4 parts. కాస్ట్ ప్రైస్ అనేది 3 parts, సెల్లింగ్ ప్రైస్ అనేది 4 parts కాబట్టి ఎన్ని పార్ట్ల లాభం వచ్చింది? 1 part లాభం వచ్చింది. ఎక్కడి నుంచి అంటే 3 parts నుంచి, కాస్ట్ ప్రైస్ నుంచి. ఇంటూ ఎంత అంటే 100. ఆల్రెడీ మనం చెప్పాం మీకు 1/3 వాల్యూ ఎంత అంటే 33, 1/3% ఏదైతే ఉందో ఇది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా లెక్కలు మీకు చేసుకుంటూ అంతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని పర్సంటేజ్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఎంత స్మార్ట్గా రేషియో మెథడ్లో తీసుకెళ్ళిపోయి చేసే విధంగా మీకు చేయడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా మరొకసారి మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 140 ఇచ్చాడు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 140 ఇచ్చాడు. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 16.2/3% ఇచ్చాడు. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఎంత నడుతున్నాడు. ఇలాంటి కేసులో మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి కేసు ఏదైతే ఉందో ఈ లెక్కని ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో లెక్క, కానీ నేను దేంట్లో మారుస్తున్నానంటే నేను పర్సంటేజ్ మెథడ్లోకి వెళ్ళి చేస్తున్నాను. దీన్ని పర్సంటేజ్ అనే టాపిక్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా చెప్పాను, చాలా క్లారిటీ మీకు చెప్పడం జరిగింది. సో దీన్ని మిమ్మల్ని ఆ విధంగా చూస్తున్నారు. ఈ 16.2/3% అయితే ఇది వాల్యూ ఎంత అంటే 1/6 వాల్యూ. 16.2/3 వాల్యూ ఎంతంటే ఇది 1/3 వాల్యూ. ఇక్కడ ప్రాఫిట్ ఇది 6 part ఉండాల్సింది. చూడండి, దీన్ని ఏమంటారు, కింద ఏమంటారు, కాస్ట్ ప్రైస్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే ప్రాఫిట్ అంటారు. అంటే 6 పార్ట్లు కొన్నారు, 1 part లాభం వచ్చింది. అంతే ఇది కాస్ట్ ప్రైస్ 6 parts అయినప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 6 కలిపి ఎంత అండి 7. మనకు ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఎంత ఇచ్చాడు? 140 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఎంత ఇచ్చాడంటే 1 part ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ 6 వంతులు అయినప్పుడు ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 6 కలిపి ఎంత అంటే 7. కానీ ఒరిజినల్ వాల్యూ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 6 parts. 7 1 7 రెళ్ళ. అంతే 6 రెళ్ళు ఎంత అంటే 12. అంతే ఇది ఎంత అంటే దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 120 రూపీస్. దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 120 రూపీస్ అండి. ఈ విధంగా మీకు బేసిక్ పాయింట్ నుంచి ఏదైతే చిన్న బేసిక్ పాయింట్స్ ఉందో ఆ బేసిక్ పాయింట్ నుంచి ఆఫ్లైన్లో కూడా చాలా బ్రహ్మాండంగా మిమ్మల్ని చెప్పుకుంటూ 100% పేపర్ ఎంత టఫ్గా ఇచ్చినా మీరు చేసే విధంగా మీకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఆ ప్రాఫిట్ కూడా దేంట్లో ఇచ్చాడు? పర్సెంటేజ్లు ఇచ్చాడు. 16.2/3% అంటున్నాడు. అంటే 16.2/3% మనం దేంట్లో మార్చుకోవడం తెలియాలి? ఈ పర్సెంటేజ్ అనే టాపిక్లో మార్చుకుంటే ఆ పర్సెంటేజ్ అనే టాపిక్ క్లారిటీగా నేర్చుకుంటే ఈ లెక్కలన్నీ కూడా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఎగిరిపోతాయి. మీకు చెప్తాను కాబట్టి టైం పడుతుంది, లేదనుకుంటే ఇంకా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఎగిరిపోయే విధంగా మీకు లెక్కలు అనేది ఉంటాయండి. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి మన నెక్స్ట్ లెక్కలు ఏవైతే ఉన్నాయో లెక్కల్లోకి కూడా మనం వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1లో కూడా మనం వెళ్దాం. ఒకసారి చెక్ చేసుకునేలాగా ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1లో కూడా వెళ్ళి మనం లెక్కలు చెక్ చేసుకుందాం.
ఓకే అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎగ్జామ్ పాయింట్లు అడిగినటువంటి లెక్కలే. ఇటీవల కాలంలో డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్లు అడిగినటువంటి లెక్కలే. ఒకసారి తెలుగులో కూడా చదువుతాను, ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 40% లాస్. ఏ షాప్ కీపర్ సోల్డ్ అట్ ఆర్టికల్ అట్ 40% లాస్ అన్నాడండి. గమనించండి, 40% లాస్ అన్నాడు. ఒక వస్తువుని అమ్మడం వల్ల ఆడికి 40% లాస్ వచ్చిందట. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 600, ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది కానీ 600 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 600. దెన్ పాయింట్ ద కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా క్లారిటీగా మీరు మైండ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ 40% లాస్ అన్నాడు కాబట్టి ఆ వస్తువుని 600కి అమ్మాడు కాబట్టి 40% లాస్ అన్నాడు కాబట్టి ఆడు ఎంతకు అమ్ముంటాడు? ఒకే స్టెప్లో చేస్తున్నాం చూడండి లెక్కని. మైండ్ క్యాల్కులేట్ చేస్తాం చూడండి. కరెక్ట్గా మైండ్ క్యాల్కులేషన్లో ఒకటే స్టెప్లో ఈ లెక్కని ఎగరగొట్టేస్తాం చూడండి. 40% లాస్ అన్నాడు. అంతే. మొత్తం పర్సెంటేజ్ ఎంత? 100%. 100%లో 40% పోతే ఎంత మిగిలిందండి? 60% మిగిలింది. 60%కి ఎంతకు అమ్మాడు? 600కి అమ్మాడు. అయితే కొనవేల ఎంత అన్నాడు? కొనవేల ఎంత అండి? 100. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎంత అండి? 100% అయితే ఉంటుంది. చూడండి, దీనికి ఈ 0కి 0 కొడితే 6 ఒకటిలో 6 10. అంతే. ఆన్సర్ ఎంత వస్తుందండి? 1000. ఏదైతే ఉందో ఈ 1000 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఎంత స్మార్ట్గా దీన్ని ఎంత ఈజీగా చేసుకొని పోయేటటువంటి లెక్కనే అనమాట. అంతే. దీని ఏమిట్లేదండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అమ్మాడు. ఎంతకు అమ్మాడట? 40% లాస్కి అమ్మడం వల్ల లాస్కి అమ్మాడట. అయితే ఇట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 40% లాస్కి అమ్మడం వల్ల దాన్ని ఎంతకు అమ్మాడట? 600కి అమ్మాడట. అంతే. 100లో 40% పోతే ఎంత మిగిలిందండి? 60 మిగిలింది. 60 అనేది 600కి సమానం అవుతుంది. ఓకే అండి. అంతే. ఆ 60%కి 600కి అమ్మాడు అనమాట. ఇంటూ అంతే కాస్ట్ ప్రైస్ ఎంత? 100 ఎంత చేస్తే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో లెక్క మీకు ఎగిరిపోతుంది. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాండి, మీకు సీజీఎల్లో ఉన్న సిహెచ్ఎస్ఎల్లో ఉన్న ఎంటీఎస్లో ఉన్న డిఫరెంట్ ఎగ్జామ్లు వచ్చినటువంటి ప్రతి టాపిక్ని కూడా మీ ముందుకు చెప్పించుకుని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నాండి, క్వశ్చన్ నెంబర్ 1 అండి ఇది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటున్నాడో చూడండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ 60% లాస్. ఇక్కడ ఏమన్నాడంటే 60% లాస్ అంటున్నాడండి. 60% ఏదైతే ఉందో 60% లాస్ అంటున్నాడు. 60% లాస్ అంటున్నాడండి. అండ్ ఇట్ సెల్లింగ్ ఏ ప్రైస్ ఈజ్ 8000. చూడండి, 60% లాస్కి అమ్మడం వల్ల వాడికి ఎంత వచ్చిందట? 8000 వచ్చిందట. 60% లాస్ అన్నాడంటే 100%లో 60% పోతే ఎంత ఉందండి? 40% ఉంది. ఈ 40% ఈజ్ ఈక్వల్ టు 8000 అనమాట. అయితే మనకేం అడుగుతున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ టు 100% అని మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. దీన్ని ఒకసారి చేసుకొని 0కి 0 పోయింది. 4 ఒకట్ల 4 రెళ్ళ అంతే. ఇది ఒక 200, ఇది ఒక 2 సున్నాలు. అంతే. ఎన్ని సున్నాలు అండి? ఎంత అండి? 20000 ఏదైతే ఉందో 20000 దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. అంతే. లెక్కని ఇలా చదివి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది మన కృష్ణారెడ్డి అకాడమీ. ఇది ఎడ్యుకేషన్ పరంగా కానీ మిమ్మల్ని నేను హైలైట్ చేయగలిగితే మన అకాడమీలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఎవడు కూడా టచ్ చేయలేడు. నిన్ను ఎడ్యుకేషన్ పరంగా హైలైట్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుందని ఇప్పుడు అథమెటిక్ రీజనింగ్ కృష్ణారెడ్డి సార్ చేత మీకు చెప్పబడుతుంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మిమ్మల్ని ఎలాంటి ఎగ్జామ్ ఇచ్చినా మీరు 100% మీరు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్రతి లెక్కను కూడా టచ్ చేసే విధంగా మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా అలా చూస్తూ ఉన్నాండి, మిమ్మల్ని ఏ రేంజ్కి తీసుకెళ్తానంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రేంజ్కి తీసుకెళ్తానండి దీన్ని. అదేవిధంగా ఈ 3 లెక్క కూడా చూసుకోండి. అత్యంత స్మార్ట్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకసారి మీరు దీని లెక్కను కూడా ఒకసారి చేసుకోండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 16.3% లాస్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 500. అంటే అమ్మిన వాళ్ళు ఇచ్చాడండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 500 ఇచ్చాడు. కానీ ఏమన్నాడు? ఒక వస్తువుని అమ్మడం వల్ల 16.2/3% అనేది లాస్ వచ్చింది, నష్టం వచ్చింది. ఓకే అండి. ఈ 16.2/3% ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పర్సెంటేజ్లో చాలా క్లారిటీ ఇచ్చాను. 1/6 అని రాసుకోవచ్చు. ఈ 1/6లో 1 ఏమనుకుంటామంటే ఈ కాస్ట్ ప్రైస్ అనుకుంటాము. దీన్ని ఏమంటారు? ఇక్కడ లాస్ అన్నాడు కాబట్టి లాస్ అనుకుంటాం. అంతే. కాస్ట్ ప్రైస్ అనేది 6 వంతులు, లాస్ అన్నాడు కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 6 వంతులను ఒక వంతు తీసేస్తే 5 పార్ట్స్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 6 వంతులు అవుతుంది, 6 పార్ట్స్ అవుతుంది.
ఓకే అండి, అన్నీ కూడా ఒకటే స్టెప్లు వేస్తున్నాను, ఇంకా చిన్నపిల్లల్లాగా స్టెప్లు వేయట్లేదు. నేను మీకు ఒకటే చెప్తున్నాను చూడండి. ఈరోజు ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో వాళ్ళు 145 నుంచి 150 మార్కులు, అంటే 160కి 160 మార్క్స్కి 145 నుంచి 150 మార్కులు వస్తే కానీ వాళ్ళకి రేపు జాబ్ రానటువంటి పరిస్థితి ఎస్ఎస్సిలో. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఒక స్టెప్లు ఇవన్నీ కూడా మీకు ఎందుకు నేర్పుతున్నానంటే, ఈరోజు మన అకాడమీ తరఫున మీరు కూడా రేపు ఈ రేంజ్లో మనం కూడా ఉండాలి. ఏమి వాళ్ళే మనుషులా, మనం కాదా? వాళ్ళు ఒకసారి పుట్టారు, మనము ఒకసారి పుట్టాం. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ఎవడు కష్టపడతాడో వాడే, ఎవడి యొక్క స్మార్ట్గా ఆలోచిస్తాడో వాడే రేపు సక్సెస్ఫుల్ అవుతాడు తప్ప ఎవడు కాడు. కాబట్టి అదే చెప్తున్నాం చూడండి. ఈ 16 2/3%ని 1/6 అనుకోవచ్చు. ఈ కింద ఏదైతే ఉందో ఇది ఆల్వేస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. ఈ కింద ఏదైతే ఉంది ఇది కాస్ట్ ప్రైస్ సమానము. అండ్ లాస్ అన్నాడు కాబట్టి 1 పార్ట్ లాస్ అయింది. 6 పార్ట్లు ఉండాల్సింది 1 పార్ట్ పోయింది కాబట్టి ఏమైంది, ఒక 5 అయింది. అంతే. ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్కి ఎంత కమ్మాడు, 500 కమ్మాడు. 500/5 పార్ట్స్ ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 6 పార్ట్స్. 5 1 100 ఇంటూ ఆన్సర్ అంటే 600. 6 × 100 ఎంతంటే 600 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అనేది. ఎంత స్మార్ట్గా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఎంత టైం పడుతుంది, లేదా 2 సెకండ్స్, ఓన్లీ 2 సెకండ్స్. దీని వాల్యూ నాకు తెలుసు 16 1/6 వాల్యూ అని. అంతే. కాస్ట్ పై 6 పార్ట్స్ ఉంది, లాస్ అన్నాడు కాబట్టి 5. అంతే. 5 పార్ట్స్ 100 అని తెలిసిపోయింది. 500 సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి అక్కడ 1 పార్ట్ పోయింది కాబట్టి 500/5 ఇంటూ కాస్ట్ ప్రైస్ అంతా 6. అంతే. ఇక్కడేమో 100 అని వచ్చింది. ఇది కలిపి 2 గురించి చేస్తే 600. టక్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఈ లెక్కని ఈ విధంగా మనం చేయొచ్చు. ఎంత స్మార్ట్గా, ఎంత పగడబందిగా చేసుకొని మిమ్మల్ని ముందుకు నడిపించవచ్చు. ఈ రేంజ్లో చేయగలిగితే మనం ఈ మార్క్స్ మనం టచ్ చేయగలుగుతాం. లేదంటే అలా 70 80 మార్కులుగా టచ్ చేయగలుగుతాం. ఆ 80 మార్కులు 90 మార్కుల్లోనే మనం ఉంటాము. మన యొక్క రేంజ్ ఆ రేంజ్లోనే ఉంటుంది. మన రేంజ్ మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఆ రోజు మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో అదేవిధంగా చూస్తూ ఉండండి. మీరు అలా లెక్కనే చూస్తూ ఉండండి. మీకు ఏ రేంజ్కి అంతే ఆ రేంజ్కి తీసుకెళ్తాం. చెప్తున్నాను కదండి. బేసిక్ లెవెల్ నుంచి ఆర్మీ తరహా ఎగ్జామ్ నుంచి CGL CHSL ఆ రేంజ్ తరహా వరకు మిమ్మల్ని తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ అనేది మన అకాడమీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ లెక్కను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏమంటున్నాడంటే ఇది కొద్దిగా మీకు క్యాల్కులేషన్తో కూడుకున్నటువంటి అంశము. ఓకే అండి. ఏమంటున్నాడు, ద సెల్లింగ్ price of a mobile phone is 59,620 rupees and it was sold at 8.4% profit. The cost price of the mobile phone is అని చాలా క్లారిటీగా అడిగాడు మీకు. ఓకే అండి. కాబట్టి ఎంత కమ్మాడండి, 59,620 రూపాయలు ఏదైతే ఉందో దానికేమో ఒక మొబైల్ ఫోన్ని అమ్మడం వల్ల వాడికి ఎంత లాభం వచ్చిందట, వాడికి ఎంత లాభం అమ్మడం వల్ల 8.4% ప్రాఫిట్ వచ్చిందట. అంతే. ఇది ఎంత అవుతుందండి, 108.4% అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత అంటే 100%. ఓకే. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను రెడ్యూస్ చేయడానికి ఇక్కడ ఒక 10తో గుణిస్తూ ఉన్నా. దీన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అనమాట. దీనికి ఇలాంటి లెక్కలకి ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా, ఇలాంటి క్యాల్కులేషన్ చేసే విధంగా మీకు డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి మీకు ఉపయోగపడుతుంది. దీనికోసం అయితే పూర్తిగా చెప్పము కానీ ఇది ఒక టాపిక్, సపరేట్గా ఒక టాపిక్. దీనికోసం సపరేట్గా మరి మాట్లాడాలి. ఇక్కడ వరకు కానీ వచ్చినట్లయితే మనం ఎలా చేస్తామంటే ఈ 90 మార్కుల్లో ఉన్న విద్యార్థులందరూ ఎలా చేస్తారంటే దీన్ని క్యాల్కులేట్ చేస్తారు. ఇక్కడ పాయింట్ తీస్తాం కాబట్టి 10 రాస్తాం కాబట్టి 2 5ల 2 4ల 2 2 అని క్యాల్కులేట్ చేస్తారు. మళ్ళీ దీన్ని 2 2 2 7 2 1 2 50 అని ఇలా క్యాల్కులేట్ చేసుకొని వస్తారండి. అలా క్యాల్కులేట్ చేసుకొని వచ్చి చివరికి మనకి ఏదైతే ఆన్సర్ ఉందో ఇది ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్తారు. ఎలా పెడతారంటే దీన్ని చూడండి. దీన్ని నేను డిజిట్ సమ్ మెథడ్లో ఎలా చెప్తున్నానో చూడండి. 5,920 బై ఎంతండి, 108.4 ఏదైతే ఉందో దీన్ని మనము ఇలా రాసుకోవచ్చండి. ఇలా రాసుకున్నట్లయితే ఈ డిజిట్ సమ్ని ఆధారంగా చేసుకుని లెక్కన ఎలా చేస్తున్నారో చూడండి. ఈ డిజిట్ సమ్ ప్రకారము 9 ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపితే ఎంత అవుతుందంటే 10 13 అవుతుంది.
బై ఎంత అంటే ఈ రెండు కలిపితే 9, కింద 4 ఉంటుంది. మళ్ళీ ఈ రెండు కలిపితే 4 వచ్చింది, 4/4 వచ్చింది, 4/4. కానీ 4/4 అనేది మనము డిజిట్ సమ్ ప్రకారం చేయకూడదు. ఇదే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చాలా క్లారిటీ మీకు చెప్తాను. దీనికి 7తో మల్టిపుల్ చేసి దీన్ని కూడా 7తో మల్టిపుల్, 7 4 ఎంత అంటే 28 బై 7 4 20 ఎంత అంటే 28, 28 వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపితే 10 వచ్చింది కాబట్టి 1. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత అంటే 1. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత అండి 1. మీకు చెప్తున్నాను కాబట్టి పేసిన టైం పడుతుందండి, లేదనుకోండి పేసిన ఆఫ్ సెకండ్ ఇలా చిటికలేసి మీరు వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. దీని డిజిట్ సమ్ ఎంత అండి 1. ఇక్కడ చూసుకోండి, ఈ రెండు కలిపితే 7 అవుతుంది. ఇది 1 అయ్యే ఛాన్స్ అయిందా? లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఇది కూడా చూసుకుని రెండు కలిపితే 9 అంతే 0 అవుతుంది, 0 అయింది. కానీ మనకి ఎంత కావాలి? డిజిట్ సమ్ 1 కావాలి. దీని యొక్క డిజిట్ సమ్ ఎంత 5 అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఆన్సర్ ఎంత? ఈ రెండు కలిపితే 10 అవుతుంది. 10 ఎంత అండి 1. ఇది ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. ఇది డిజిట్ సమ్ ప్రకారము ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్ళిపోతే వెరీ స్మార్ట్గా ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసుకు వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఈ లెక్కలు కూడా చూసుకోండి. 2000 ఎస్ఎస్సి CGL 2021 1/4 2022 అడిగినటువంటి ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగినటువంటి లెక్క అండి. అంతే. ఈ లెక్క ఏ ఎగ్జామ్ అనేది ముఖ్యం కాదండి, కాన్సెప్ట్ నీకు వచ్చా లేదా. ఆడు చెప్తున్నారు కదా, బేసిక్ లెవెల్ నుంచి ఏ రేంజ్కి లెక్కలు కావాలన్నా రేపు మీకు తీసుకెళ్లే విధంగా మన అకాడమీ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. ఓకే అండి, ఈ లెక్కను కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4. అలా చూస్తూ ఉండండి. మీకు మీరు ఏ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 120 లెక్కలు అయిన తర్వాత 120 లెక్కలు అయిన తర్వాత దీన్ని వీడియోని ఒక 2-3 సార్లు చెక్ చేసుకొని 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత యూ గో ఫర్ మోడల్ పేపర్. ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసుకునే విధంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాం మన కృష్ణారెడ్డి అకాడమీ. అదేవిధంగా చూడండి, ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ ఆర్టికల్. ఒక షాప్ కీపర్ ఉన్నాడు. ఈ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే సోల్డ్ ఏ ఆర్టికల్ ఎట్ 6.62% అన్నాడు. ఈ 6.2% ప్రాఫిట్. ఇట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1600. వాడి యొక్క అమ్మిన వేల ఎంత అండి 1600 అండి. ఇది సెల్లింగ్ ప్రైస్. 1600 ఇచ్చాడు. ఓకే అండి, ఇదేమన్నాడు ప్రాఫిట్ అన్నాడు. ఎంతకు అమ్మడం వల్ల, ఎంతకి ఏ షాప్ కీపర్ సోల్డ్ ఎట్ ఆర్టికల్ ఎట్ 6.2% అమ్మడం వల్ల దీని ఎంత ఇది వచ్చిందంటే ఇది 6.2% అనేది మన పర్సెంటేజ్లో నేర్చుకున్నప్పుడు చాలా క్లారిటీగా మీకు బేసిక్స్తో పాటుగా చాలా క్లారిటీగా ఆఫ్లైన్లో కూర్చోబెట్టి మిమ్మల్ని నేర్పించడం జరుగుతుంది. దీని విలువ ఎంత అంటే 1/15. దీని యొక్క విలువ ఎంత అంటే 6/2/3 వాల్యూ ఎంత అంటే 1/15 అండి. అందుకే చెప్తున్నా, 1 నుంచి 20 వరకు 10% నువ్వు బట్టి పట్టగలిగితే నిన్ను ఆపే ఎవరు ఉండండి, నిన్ను ఆపేవాడే ఉండడు ఇంకా. అంతే అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇది సిపి అని చెప్పాము కిందది, ఇది ఎంత ప్రాఫిట్ అని చెప్పాము. 15 పార్ట్లు ఉండాల్సింది, ఒక వంతులు ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఏంటంటే 16 పార్ట్స్ అయ్యి ఈ 16 పార్ట్స్ ఇది ఈక్వల్ ఇది అనమాట. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 15 పార్ట్లు 16 ఒకట్ల ఇది ఈక్వల్ టు ఎంత అండి 1500 ఏదైతే ఉందో ఈ 1500 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంతే. ఎంత టప్ లెక్క ఇచ్చినా, ఏ రేంజ్లో లెక్క ఇచ్చినా మిమ్మల్ని పర్సంటేజ్ లెక్కలో బేస్ చేసుకొని మిమ్మల్ని లెక్కని వెరీ స్మార్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఆన్సర్ చేసి 10 సెకండ్ల లోపే 10 నుంచి 15 సెకండ్ల లోపే మిమ్మల్ని చేసే విధంగా క్లాస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ అంతే కృష్ణారెడ్డి సార్ అనే విధంగా మీకు తీసుకెళ్లే విధంగా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఎప్పుడైతే నేను ఎగ్జామ్ పరంగా ఈక్వల్ చేశానో తర్వాత నేను ఆపేవాడు ఎవడు లేడు. నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. తెలంగాణ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, 2025లో ఏప్రిల్లో అనౌన్స్ చేశాడు. అండ్ ఆంధ్ర కూడా మేబీ జనవరి, ఫిబ్రవరి, మార్చి మంది కూడా ఏప్రిల్ లోపే నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఈ 8-9 మంత్స్ ఏదైతే ఉందో నాకు కేటాయించండి. మీకు 100% జాబ్ వచ్చిందిలా చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఇంకొక లెక్కలా ఉంటుంది. మీకు అన్ని విషయాల్లో అందిస్తాం. ఓకే అండి, ఈ విధంగా చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. అలా చూస్తూ ఉండండి. మీకు ఇంకా ఏ రేంజ్కి తీసుకెళ్తుందాం చూడండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఒకసారి మీకు చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఏమంటున్నాడంటే ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ చూడండి. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సిపి ఈజ్ టు ఎస్పి ఎంత అన్నాడంటే సిపి ఏమో 10 పార్ట్స్, ఎస్పి అంతే 11 పార్ట్స్. దాని పైన ద గెయిన్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. అంతే 10 వంతులు కొన్నాడు, 11 వంతులకు అమ్మాడు. అంతే అర్థం ఎంత అండి లాభము 1 పార్ట్ ఎక్కడి నుంచి కాస్ట్ ప్రైస్ నుంచి. అంతే 1/10 వాల్యూ ఎంత అండి 10%.
1/10 వాల్యూ ఎంతంటే 10% ఏదైతే ఉందో 1/10 వాల్యూ పర్సెంటేజ్ నేర్చుకుని చాలా క్లారిటీ నేర్పించి 1/10 వాల్యూ ఎంత 10% అయిపోయింది. ఈ సున్నా కొట్టిన 10% అనేది వస్తుంది మీ క్యాలిక్యులేషన్. అంతే, ఇటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా రేపు ఈ స్టెప్ కూడా రాయకుండా నీ మైండ్ క్యాలిక్యులేట్ చేసే విధంగా ఈ లెక్క అనేది మేము చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఈ 10% ఏదైతే ఉందో ఈ 10% అనేది మీకు ఆన్సర్గా చెప్పబడుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. అలా చూస్తూనండి క్వశ్చన్ నెంబర్ 6 అయింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. ఇఫ్ ఏ బుక్ ఈజ్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్, ఒక వస్తువునట అమ్మడం వల్లట 20% లాభం వచ్చిందట. దెన్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్, అది చాలా క్లారిటీగా అడిగారు చూడండి. 20% ప్రాఫిట్ వచ్చిందట, అయితే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య రేషియో అంత అని అడుగుతున్నాడు. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతున్నాడు. కాబట్టి 20% ప్రాఫిట్ ఇచ్చాడు. 20% అన్నాడు కాబట్టి మన పర్సెంటేజ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/5గా రాసుకోవచ్చు. పర్సెంటేజ్ ఎలా రాసుకోవచ్చు అండి 1/5గా రాసుకోవచ్చు. మీకు ఇప్పుడే చెప్పాను. ఇక్కడ దీన్ని ఏమనుకుంటారు సిపి అనుకుంటాము, దీన్ని ఏమనుకుంటామంటే ప్రాఫిట్ అనుకుంటాము. అప్పుడు ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సిపి ఇస్టు ఎస్పి, సిపి ఎంత అంటే 5 పార్ట్స్, దీనికి మరి 1 పార్ట్ యాడ్ చేస్తే ఎంత అండి 6 అనమాట. అంటే 5:6. దీని ఆన్సర్ ఎంత అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య గల రేషియో ఎంత అంటే 5:6 ఏదైతే ఉందో ఈ 5:6 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత స్మార్ట్గా చెప్పుకొని మీకు వెళ్తుంది మన అకాడమీ. ఈ పర్సంటేజ్ ఈ లెక్కలన్నీ కూడా ఇటీవల కాలంలో డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్లు వచ్చినటువంటి లెక్కలే. ఓకే అండి, అలా చూస్తూ ఉండండి మిమ్మల్ని చాలా సిస్టమేటిక్గా క్లాసులు చెప్పించుకుంటూ మిమ్మల్ని ఎడ్యుకేషన్ పరంగా ఈక్వల్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పోటీ రానంత విధంగా మిమ్మల్ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ తీసుకుంటుంది. ఈ లెక్కను కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఈ లెక్కను కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మీకు మొత్తం కూడా క్లారిటీ అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఏమన్నాడంటే ఇఫ్ ఏ బుక్ ఈజ్ సోల్డ్ అట్ 300% ప్రాఫిట్, ఏమన్నాడండి 300% ప్రాఫిట్ అన్నాడు. దెన్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్, ఏమన్నాడంటే 300% ప్రాఫిట్ అన్నాడు. 300% ప్రాఫిట్ 300% అన్నాడు కాబట్టి కింద ఎంత ఉన్నదండి 100%. కాస్ట్ ప్రైస్ 50 ఈక్వల్ అదండి 100%. దీన్ని ఏమనుకుంటామంటే సిపి కాస్ట్ ప్రైస్ అనుకుంటాం. ఈ 2 సున్నాలు పోతే ఇక్కడ ఏమనుకుంటామంటే దీన్ని ఎస్పి అనుకుంటాం. ఓకే, మనకేమన్నాడండి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ మధ్య గల రేషియో ఎంత అని అడిగాడు. చూడండి ఈ కిందది ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుద్ది 1 పార్ట్. అదేవిధంగా 1 పార్ట్ ఉండాల్సింది 3 పార్ట్లు పెరిగింది. అంతే 1 పార్ట్ 3 పార్ట్లు కలిపితే ఎంత అండి 4. అంత దీన్ని ఎలా రాసుకోవచ్చు 1:4 ఏదైతే ఉందో దీని రేషియో 1:4 ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. చాలా సిస్టమేటిక్గా మీకు 100% అర్థమయ్యే రీతిలో ఇంకా ఆఫ్లైన్ అయితే ఇంకా నీకు ఏ చిన్న డౌట్ వచ్చినా అక్కడే నిలబెట్టి నీకు అక్కడే వచ్చే విధంగా లెక్క అయిపోయిందా ఆ 5 సెకండ్లు 10 సెకండ్లు లేకపోతే ఆ 1 మినిట్ ఒక లెక్క మీద కేటాయించావా నీ లైఫ్లో నువ్వు మర్చిపోయే విధంగా నీకు ప్రతి ఒక్కరిని కూడా చెప్తున్నారు కదండి. 6th క్లాస్ పిల్లడు కాదు 5th క్లాస్ పిల్లడు నవోదయ సైనిక్ స్కూల్ ప్రిపేర్ అయ్యాడు. 5th క్లాస్ పిల్లడు ఆడ 4th క్లాస్ పిల్లడు నాకు అప్ చెప్పండి. ఎంత స్మార్ట్గా చెప్పుకొని వాడికి 100% రేపు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకున్నాను. అంటే ఆ రేంజ్ పిల్లడికి అర్థమవుతుందంటే మిగతా వాళ్ళకి మీరు ఇంక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎస్ అర్థమెటిక్ అంత నాకు భయం సార్ నేను చేయలేను సార్ అని ఎవరైతే బాధపడుతున్నాడో రండి కృష్ణారెడ్డి అకాడమీకి రండి. మీకు 100% సక్సెస్ఫుల్ తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అండి, అలా చూస్తున్నాండి. అదేవిధంగా మన ఓన్ లెక్క ఒకటి చూడండి. అదేవిధంగా మన ఓన్ లెక్క ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే లాస్ అనేది 300% అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత దీని ఆన్సర్ చెప్పండి. ఏసీ దీని ఆన్సర్ చెప్పండి. లాస్ అనేది 300% అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? ఓకే అండి, మీరు ఇందాక వేసిన లాగా ఇందాక ప్రాఫిట్ అన్నాడు, ఇప్పుడేమన్నా లాస్ అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని
మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి 100% మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి వాడు మీకు ఇలాంటి లెక్కల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ ఆప్షన్ 4వ ఆప్షన్లో ఏముంటుంది, ఆప్షన్ డీలో ఏముంటుందంటే కెనాట్ బి డిటర్మైండ్ అని రాసి ఉంటుంది. దీన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్ కెనాట్ బి డిటర్మైండ్ అని దీన్ని చెప్తున్నామంటే చూడండి, ఒక వస్తువు ఎక్కువ 100 రూపాయలు కొన్నామనుకోండి, దాన్ని ఒక వస్తువుని 100 రూపాయలు కొంటే ఈ వస్తువు పోతే 100 రూపాయలు లాస్ అవుతుంది తప్ప 300 రూపాయలు లాస్ అవ్వదు అన్న కామన్ సెన్స్ పాయింట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఆ పాయింట్ నీకు కామన్ సెన్స్ నువ్వు అప్లై చేస్తున్నావు లేదా అని నీకు రేపు పొద్దున్న ఎగ్జామ్ పాయింట్లో లాస్ అనేది 300% అయినప్పుడు, కాస్ట్ ప్రైస్ ఎంత అనిగినప్పుడు అప్పుడు నీ మైండ్ ఎలాగల లాస్ అనేది ఎప్పుడు కూడా 100% లాస్ అవుతుంది తప్ప లాస్ అనేది 300% ఎప్పుడు కూడా అవ్వదు. 100 రూపాయలు కొన్న వస్తువుకి నువ్వు పోతే 100 రూపాయలే పోతుంది తప్ప 300 పోదు అన్న అంశాన్ని నువ్వు మైండ్లో పెట్టుకున్నట్లయితే కామన్ సెన్స్ పాయింట్ అనేది ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు ఆల్రెడీ. కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టుకొని మీరు ముందుకెళ్లాల్సిన రోజులు. ఒకవేళ నీకు ప్రాఫిట్ అంతే చేస్తున్నావు, ప్రాఫిట్ ఎంతైనా రావచ్చు, ఎంత శాతమైనా రావచ్చు, 300 కాదు 600, 800, 1000 కూడా రావు, 1000 కూడా రావచ్చు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది. నీ అదృష్టం బాగుంది, 1000 రెట్లు బాగా లాభం వచ్చింది. ఓకే అండి. సో కానీ లాస్ అనేది ఎప్పుడు కూడా 100% కంటే తక్కువే ఉండదు తప్ప 100% వరకే లాస్ ఉంటుంది తప్ప 100% మించి లాస్ అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంటే కెనాట్ బి డిటర్మైండ్ అనే ఆన్సర్ మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఈ రేంజ్లో బేసిక్స్ నుంచి నిన్ను అందుకని శాతం సెట్ చేసే విధంగా మనం తీసుకెళ్తున్నాం. అంతే నువ్వు ఓన్గా ఈ లెక్క ఇది ప్రతి లెక్కను చదివి ప్రతి లెక్క ఇది ఎలాగొస్తుంది ఇలా చేస్తే కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతాం అన్న రేంజ్లో మిమ్మల్ని నడిపించడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ ఉంది. మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇఫ్ ఏ బుక్ ఈజ్ సోల్డ్ 25% లాస్ 25% లాస్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఎంత అంటున్నాడు. ఇందాకేమన్నా ప్రాఫిట్ అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు లాస్ అన్నాడు, 25% లాస్ అన్నాడు. ఈ 25% మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/4 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంతే సిపి అంటారు, దీని ఏమంటారు అంతే లాస్ అంటారు. ఓకే అండి. అప్పుడు సిపి బై ఎస్పి అని అంతా ఇది రేషియో అంత అడిగాడు. సిపి ఎన్ని పార్ట్లు అంటే 4 పార్ట్లు. ఈ 4 పార్ట్లు ఒక పార్ట్ పోతే ఎన్ని పార్ట్లు అది ఎస్పి ఎన్ని పార్ట్లు అవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. అప్పుడు రేషియో ఎంత అవుతుందండి 4:3 ఏదైతే ఉందో 4:3 అనేది ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మీకు ఆన్సర్ చేసి మీరు వెళ్ళిపోతారనమాట. చెప్తాను కదండి, ఇది మీకు ఈ స్టెప్లు ఏవి కూడా రావు. నువ్వు కరెక్ట్గా కానీ మైండ్లో పెట్టి నువ్వు చేయగలిగితే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు అందుకే నీరు తాగినలాగా అర్థమెటిక్ రీజనింగ్ తాగేసి ముందుకెళ్తున్నారు. కాబట్టి 150 మార్కులకి వెళ్ళగలుగుతున్నారు వారు ఎస్ఎస్సిలో. మనము 90 మార్కులకే ఈదుగా ఉంటున్నాం. అంతే 90 మార్కులకి 150 మార్కులకి మధ్య గల తేడా ఎంత అండి? 60 మార్కులు ఏదైతే ఉన్నాయో అది తేడా. ఆ తేడాని వాళ్ళు అలా చేస్తున్నారు, మనమేమో ఎలా చేస్తూ ఉన్నాము. అందుకు మనము ఈరోజు ఎలా ఉంటున్నాము, వాళ్ళేమో ఆ రేంజ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే కొట్టుకొని పోతూ ఉన్నారు తప్ప మనము చాలా వరకు సాధించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క డెడికేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాడంటే 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్ అవ్వచ్చు, 3 ఇయర్ అవ్వచ్చు. నమ్ముకొని కూర్చుంటారు అంటే నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకంగా కూర్చుంటారు. నేనే మీకు సాక్ష్యం ఏం జరుగుతుంది ఇండియా మొత్తం మీద చెప్తున్నారు కదండి. ఇండియాలో టాప్ మోస్ట్ ఒక 30 ఇన్స్టిట్యూట్లు కలిపితే కృష్ణారెడ్డి అకాడమీ. ఎంత గర్వంగా ఎలా చెప్తున్నానంటే నేను వెళ్ళాను, నేను తిరిగాను, అన్నీ చెక్ చేశాను. నా ఇదంతా ప్లానింగ్ 2008లో ఉన్నటువంటి ప్లానింగ్. ఇదంతా కూడా 2008 నుంచి ఒక విజన్గా ఎప్పటికైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరైన అకాడమీ పెట్టాలి. మన అకాడమీని ఎలాగుండాలంటే కొన్ని వేల మంది పిల్లలకు జీవితాలు ఇవ్వగలగాలి అనే ఉద్దేశంతోనే అన్ని ఇన్స్టిట్యూట్లో చెప్పాను కదా, ఒక 2.5 లక్షల వరకు ఓన్లీ కోచింగ్స్కి ఖర్చు పెట్టుందంటే అర్థం చేసుకోండి. 2.5 లక్షల వరకు ఒక కోచింగ్కే, అంటే నా ఫుడ్ అండ్ అకామిడేషన్ కాక ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి మాత్రం కట్టిన అమౌంట్ అంతే. నేను తిన్న ఫుడ్ గిడ్డు అన్నీ కలుపుకుంటే దగ్గర ఒక 6-7 లక్షలు అయిపోద్ది. ఓకే అండి. గమనిస్తానండి. మీకు ఇదే విధంగా ఈ 9th లెక్క కూడా ఎంత స్మార్ట్గా మీరు వెళ్ళొచ్చు. అండ్ 10th లెక్క కూడా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే
నెక్స్ట్ ఈ 10th లెక్క కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఈ 10th లెక్క ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ యాపిల్ ఈజ్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలండి, ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా రాసుకుంటూ పోతుంటే మీకు అర్థమైపోద్ది. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద యాపిల్ ఈజ్ 80% ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, 80% ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, దీన్ని ఇలా రాసుకోవడం వస్తే అయిపోయింది, లెక్క అయిపోయిందండి, ఏటి లేదు దాంట్లో. ఓకే అండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఈజ్ 80% ఈజ్ ఈ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద యాపిల్ ఈజ్ ఈక్వల్ టు ద 80% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి, 80 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత, మన సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి, కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎంత అండి, 100 అని చెప్పాము. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎవరు, సెల్లింగ్ ప్రైస్ ఎవరికి వస్తేమో బై చేస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 80 అండి. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ బదులుగా ఎంత రాసుకోవచ్చు అంటే 100 అని రాసుకోవచ్చు. ఈ పర్సెంట్ని తీసి దీన్ని 100గా రాసుకుంటాం. 0కి 0 ఎంత అంటే 2 4 2 5 అంతే, 4:5 వచ్చిందండి. అంతే. కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్ కొన్నాడు, ఎన్ని పార్ట్స్ కమ్మాడు, 5 పార్ట్స్ కమ్మాడు. ఎన్ని పార్ట్స్ లాభం అండి, 1 పార్ట్. 1 పార్ట్ ఎక్కడ నుండి, 4 నుండి. 4 నుంచి అన్నాడు కాబట్టి 1/4 వాల్యూ ఎంత అండి, 25% ఏదైతే ఉందో అది. అంతే, ఇంటూ 100 అని వేసుకుంటారు. నేను ఏ కూడా 1/4 వాల్యూ తెలుసు కాబట్టి డైరెక్ట్గా 1/5 ఏదైతే ఉందో 25% ఏదైతే ఉందో ఈ 25% అనేది మీకు ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది, ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇలాంటి లెక్కలను కూడా మీకు ఎంత స్మార్ట్గా చెప్పుకొని ముందుకెళ్తుంది మన అకాడమీ. ఓకే అండి. అలా చూస్తూ ఉండండి ఎన్ని లెక్కలు మిమ్మల్ని తీసుకెళ్తుంది. దగ్గర 130 లెక్కలు అనేది మీకు చెప్పబడుతుంది. ఈ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 130 నుంచి 140 లెక్కల వరకు చెప్పుకొని ఇండియా మొత్తం మీద ఎలాంటి ఎగ్జామ్ పైన మీరు ఎగ్జామ్ అడిగినా మీరు చేసే విధంగా మిమ్మల్ని నడిపిస్తుంది మన అకాడమీ. సో ఇదే లెక్క మళ్ళీ రిపీట్ అయిందండి ఒకసారి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 80% ఈక్వల్ టు 10th లెక్క. ఓకే, 11th లెక్క కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ 11th లెక్క కూడా చాలా క్లారిటీగా మీరు చెక్ చేసుకోండి. బై సెల్లింగ్ కరెక్ట్గానండి, చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ లెక్క ఇది. ఏమంటున్నాడంటే బై సెల్లింగ్ ఏ బుక్ ఈజ్ 450. వింటారు కదండి, ఒకే స్టెప్లో లెక్క మొత్తం వేస్తాను. చూడండి, ఎంత టప్ లెక్క ఇచ్చినా ఒకే స్టెప్ ఆ 2 స్టెప్స్లో మాత్రమే తేలిగొట్టి మిమ్మల్ని ముందు నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నా. ఒకసారి కరెక్ట్గా వింటున్నాండి. బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ 450, ఒక పుస్తకాన్ని 450 రూపాయలకి అమ్మడం ద్వారా, తెలుగులో కూడా మీకు కావాలంటే తెలుగులో కూడా కింద ఉంటా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక పుస్తకాన్ని 450 రూపాయలకి అమ్మడం ద్వారా ఈ లాస్ 20%. అంతే, 450 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం వచ్చిందంత అర్థం ఏంటండి, 100లో 20 తీస్తే ఎంత ఉందండి, 80% ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది అనమాట. ఫర్ ద వాట్ అమౌంట్ షుడ్ బి సెల్ టు గెయిన్ 20% ప్రాఫిట్. 20% లాభం పొందాలంటే 20% లాభం పొందాలంటే ఎంతకు అమ్మాలి, కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 100 ఉంటుంది. లాభం రావాలంటే 20% లాభం అన్నాడు కాబట్టి 100కి 20 కలిపి ఎంత అండి, 120 ఏదైతే ఉందో ఈ 120 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుందండి. దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 0కి పోతే 4 రెళ్ళ 4 మూళ్ళ. ఓకే అండి. దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 4 రెళ్ళ 4 రెళ్ళ 4 5ల 2 పోయింది. ఈ 2 క్యాల్కులేట్ చేసుకుంటే 5 మూళ్ళ 15, 3 రెళ్ళ 6 7, 3 రెళ్ళ 6 675 ఏదైతే ఉందో అది దీని యొక్క ఆన్సర్ అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది.